భాగ్యనగరంలో బోనాల సందడి నెలకొంది. గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే గోల్కొండ కోటకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. గోల్కొండలో బోనాల సందడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యామిని అందిస్తారు. కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా విరాజిల్లుతున్న మహంకాళి అమ్మవారి బోనాలైతే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. అయితే మార్నింగ్ నుండి కూడా భక్తులందరూ కూడా వారి బోనాలనైతే వారి వారి పద్ధతుల్లో తయారు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. భక్తుల తాకిడి కూడా అధికంగా ఉందనే చెప్పవచ్చు. శివసత్తులు డప్పు వాయిద్యాలు వేల వాయిద్యాలతో అయితే చాలా సందడి వాతావరణం నెలకొందనే చెప్పవచ్చు. మెయిన్ గా ఇక్కడ ఈ వేప చెట్టును చూసినట్టయితే అక్కడ అమ్మవారికి జోలలు ఉన్నాయి. అక్కడ మొక్కలు సమర్పించుకుంటూ కూడా ప్రతి ఒక్కరు తమ కానుకలను అయితే వారి హుండీలో వేస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాము. భక్తుల తాకిడి అయితే చాలా అధికంగా ఉందనే చెప్పవచ్చు. చూస్తూ ఉన్నాము బోనాలు అయితే వస్తున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. ముందుగా వేప చెట్టు దగ్గరికి వెళ్ళి అమ్మవారికి మొక్కుబడిగా సమర్పించి అక్కడి నుండి ఈ పైకి బోనాన్ని సమర్పించే దారి గుండా ఈ మార్గం గుండా అయితే వెళ్తూ ఉంటారు. చాలా మంది భక్తుల తాకిడి అయితే అధికంగా ఉందనే చెప్పవచ్చు. అయితే మనం అక్కడ చూసుకున్నట్టయితే పోలీస్ విభాగానికి సంబంధించి చాలా కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య ఈ బోనాల ఉత్సవాలు అయితే జరుగుతున్నాయని చెప్పవచ్చు. అక్కడ పైన చూసే టాస్క్ ఫోర్స్ సిబ్బంది అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కటి కూడా వారి నిఘా నేత్రాలతో పరిశీలిస్తున్న దృశ్యాలైతే మనం చూస్తున్నాము. అదేవిధంగా ఇంతకుముందు మనం చెప్పినట్టుగా అమ్మవారి కోరికలు తీరుస్తూ ఉంటారు కాబట్టి భక్తులు అంత నిగ్రహంగా ఎలాంటి వారైనా సరే ఏజ్ వాళ్ళతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి జాతరకైతే వస్తూ ఉంటారు. అయితే మనతో పాటు మనతో పాటు అయితే వీళ్ళు ఉన్నారు. వీళ్ళని అడిగి అసలు అమ్మవారి యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ ఎప్పటి నుండి వస్తున్నారు ఇక్కడికి? చాలా చిన్నప్పటి నుంచి. నమ్మకం అమ్మవారు అంటే చాలా నమ్మకం. అమ్మ మీరైతే కాలు బాగాలేకపోయినా చూడాలి, నేను ఈడికెళ్ళాను మొక్తా బిడ్డ అట్లా. అయితే మీరు బోనాన్ని సమర్పిస్తారా? సమర్పిస్తాము. చిన్నప్పటి నుంచి మాకు సొంతం అమ్మవారు. అయితే అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంది అనుకోవచ్చు. ఇంతమంది వస్తున్నారు, చాలా బాగుంది. అయితే ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మంచిగా ఉంది. గత ప్రభుత్వానికి ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నది బిడ్డ. కానీ ఆటోలు కిందాక వచ్చేదండి బిడ్డ. చేతగానాళ్ళకు ఆటోలు కిందాక వచ్చి వదిలిపెట్టిపోయేది. చాలా దూరం నుంచి నడుస్తున్నాము. గదొక్కటే ప్రాబ్లం ఉన్నది. బాగున్నాయి. గదొక్క ఆటో దించి వచ్చేసేయమనండి. రైట్. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ప్రభుత్వ పరంగా ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. కాకపోతే వృద్ధులం కాబట్టి నడవలేని వారికైతే కొంచెం సౌకర్యాలు అంటే మీది వరకు వచ్చే వరకు అయితే ఆటోలు కానీ ఏదైనా పర్సనల్ గా వెహికల్స్ పెడితే మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పైతే చెప్తున్నారు. రైట్. మనం ఇక్కడ కూడా చూస్తున్నాము బోనం ఎత్తిన విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. అమ్మవారికి నైవేద్యంగా కోళ్లను మేకలను అయితే నైవేద్యంగా పెడుతూ ఉంటారు. అండ్ అదే విధంగా ఎలాంటి గొడవలు జరగకుండా ముందు జాగ్రత్తగా ఎవరికైనా బై మిస్టేక్ లో గాయాలైనా కూడా ఎమర్జెన్సీలో ఇక్కడ వెహికల్ అయితే సిద్ధంగా ఉంది. అంబులెన్స్ మనం చూడొచ్చు. అండ్ అదే విధంగా ఇక్కడ వీళ్ళందరూ కూడా తనివి తీరా అమ్మవారిని దర్శించుకోవడానికైతే వస్తున్నారని చెప్పవచ్చు. రైట్. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈసారి అయితే అద్భుతంగా ఏర్పాట్లు అయితే ప్రభుత్వం చేస్తుందని చెప్పవచ్చు. ఒక సైడు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అక్కడ పబ్లిక్ టాయిలెట్స్ కానీ అదే విధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే భక్తులు ఎక్కడ కూడా వాటర్ ఫెసిలిటీ కూడా చాలా అద్భుతంగా ఇక్కడ చేశారని చెప్పవచ్చు. వాటర్ కుళాయిలు కానివ్వండి, వాటర్ డ్రమ్ములు కానివ్వండి, అక్కడ మనం చూస్తున్నట్టయితే పబ్లిక్ టాయిలెట్స్ అంటే దేనికి దానికి బందోబస్తుగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేశారని చెప్పవచ్చు. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు అద్భుతంగా చేశారని చెప్పి భక్తులు కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము. డప్పు వాయిద్యాలతో మేళ వాయిద్యాలతో అమ్మవారికి ఘనంగా బోనాన్ని అయితే సమర్పిస్తున్నారని చెప్పవచ్చు. మాకు ఇక్కడ అమ్మవారు చాలా అంటే చాలా అనుగ్రహంతో ఉంటారు కాబట్టి ఎండనక వాననక ఖచ్చితంగా వచ్చి ఇక్కడ మేము బోనాన్ని సమర్పిస్తాము అని కూడా భక్తులు చెప్తున్న ఆ సిచ్యువేషన్స్ చూస్తున్నాము. కొంతమంది బోనం సమర్పిస్తే మరికొంతమంది ఆ తొట్టిలను కూడా సమర్పిస్తూ ఉంటారు. అంటే వారి కోరికలను బట్టి వారు అమ్మవారికి నైవేద్య రూపంలో సమర్పిస్తూ ఉంటారు.
మనం చూస్తున్నాం కదా, భక్తుల తాకిడి అయితే ఇక్కడ అధికంగా ఉంది అని చెప్పవచ్చు. అమ్మవారికి బోనం సమర్పించడానికి కనీసం వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇక్కడికైతే వచ్చి అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తున్నారు. అమ్మవారు మాకు చాలా నిష్ఠతో ఉంటాం కాబట్టి ప్రతి ఒక్క కోరిన కోరికను ప్రతి ఒక్కటి తీరుస్తూ ఉంటుంది అమ్మవారు. అందుకే మేము ఏ వయసులో ఉన్నా కూడా ఖచ్చితంగా అమ్మవారికి కొంతమంది బోనం సమర్పించకపోయినా వారి భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వస్తూ ఉంటారు. రైట్, మనం చూస్తుంటాము ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం అనగానే అమ్మవారికి ఎంత అద్భుతమైన అలంకారాలు ఉంటాయో, అందులో మెయిన్ గా శివసత్తులు ఎంత ప్రత్యేకమైనవో మనందరికీ తెలుసు. సో వాళ్ళతో పాటే మనం ఉన్నాము, వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇది శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్లు ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది అనే విషయాలను వారిని అడిగే వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే, తెలంగాణ శుభాకాంక్షలు అందరికీ. బోనాల ఫెస్టివల్స్ అందరికీ శుభాకాంక్షలు అండి. నేను మాట్లాడుతున్నాను జోగిని, వచ్చేసి బాలాపూర్ స్వీటీ యాదవ్ని మాట్లాడుతున్నాను. గత లాస్ట్ ఇయర్లో చాలా బాగా జరిగింది. ఈ ఇయర్లో కొద్దిగా ఇబ్బందిగా అనిపించడం జరుగుతుంది. ఫస్ట్ వీక్లో గోల్కొండలో మేము అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించడం జరుగుతుంది. నేను 26 ఇయర్స్ నుంచి నేను అమ్మవారికి బోనము ఒడిబియ్యము సమర్పించడం జరుగుతున్నది చాలా రోజుల నుంచి. ఇప్పుడు ఇక్కడికి ఈ ఫెస్టివల్లో మాత్రం కొద్దిగా ఇబ్బందికైన పోలీస్ వాళ్ళతో ఇబ్బందికరమైన ఫెస్టివల్గా క్యూ లైన్లో చాలా ఇబ్బందికరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. కానీ కొద్దిగా జాగ్రత్తలు చాలా తీసుకోవాలని మేము అనుకుంటున్నాం మనస్ఫూర్తిగా.